విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఈ నెల 27వ తారీఖు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఉద్యోగుల సంఘం ప్రకటించింది. గత 2 వారాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దశల వారీగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వ పెద్దలను కలవరపాటుకు గురి చేయడంతో ఉద్యోగ సంఘాల నాయకులకు మంత్రుల బృందం ఆహ్వానించిన చర్చలు తమకు రావాల్సిన ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. ఈ నెల 27న రాష్ట్ర జేఏసీ తలపెట్టిన బీఆర్టీఎస్ మహా ఆందోళన కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఇది జేఏసీ చైర్మన్ బడ్డి శ్రీనివాసరావు ప్రకటించారు. తాజాగా ఉద్యోగులు మధ్యంతర వృత్తి కోసం ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్ మేరకు ప్రభుత్వం స్పందిస్తూ ఉద్యోగులను సత్వరమే 12వ పీఆర్సీ ప్రయోజనాలు కల్పించేలా పీఆర్సీ కమిషన్ వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకున్నాం కాబట్టి మధ్యంతర వృత్తి ఇచ్చేందుకు నిరాకరించామైంది అని చెప్పారు. ఉద్యోగులు వైద్య ఖర్చుల నిమిత్తం ఆసుపత్రులు చెల్లించాల్సిన మొత్తం 70 కోట్ల రూపాయలు, సిపిఎస్ ఉద్యోగులకు టీఏడీఎల్ నిమిత్తం చెల్లించాల్సిన మొత్తంలో 100 కోట్ల రూపాయలు వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెన్షనర్ల డిమాండ్లో ప్రధానమైన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో మార్పులు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు